మాకవరపాలెం మండలం శెట్టిపాలెంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేస్తున్న కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. అందులో పనిచేయడానికి దాదాపు 800 మంది మహిళలకు ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు. ముందుగా నర్సీపట్నం మహిళలకే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని కండిషన్ పెట్టాం. అంత ఫేమస్ అయిపోయింది. వాళ్ళు ఏమన్నారంటే మొన్న నా దగ్గరికి వచ్చి నర్సీపట్నంలోనే ఫ్యాక్టరీ పెడతాం సార్, పౌడర్ ఇప్పుడు వరకు గింజలు కాఫీ గింజలు పంపించేస్తున్నాం అరకు నుంచి. మనం అలా కాదు, కాఫీ గింజలు పౌడర్ తయారు చేద్దాం, ఇక్కడే ప్యాకింగ్ చేసి అమ్ముదాం, ఇంకా డబ్బులు వస్తాయి కదా అని ఆ ఆఫీస్కి చెప్పాను. పెట్టండి సార్, నర్సీపట్నం పెట్టండి సార్ అని. మళ్ళీ ల్యాండ్ కావాలి సార్ వాళ్ళు ఎంత అంటే 25 ఎకరాలు 30 ఎకరాలు 25 ఎకరాలు కావాలన్నారు. ఆ చెట్టిపాలెం రైతులతో మాట్లాడి 25 ఎకరాలు ఇచ్చాను. ఒక 6 నెలల్లో ఇక్కడ ఫ్యాక్టరీ పెడతాం. అంటే పిక్కలు వస్తాయి, ఆ పిక్కల్ని పౌడర్ తయారు చేస్తారు, ఆ పౌడర్ని ప్యాకింగ్ చేస్తారు, ఆ ప్యాకింగ్ ని ప్రపంచం మొత్తం పంపిస్తారు. అది ఫ్యాక్టరీ. దాంట్లో 800 మంది ఉద్యోగాలు ఉన్నాయి. అప్పుడు నేను కండిషన్ పెట్టాను, నా మీద నా మొబైల్ నా మీద తిరగబడ్డా అప్పుడే అలా మాట్లాడవచ్చు అని. అది ఓన్లీ పిక్కల్ని పౌడర్ చేసి ప్యాకింగ్ ఫ్యాక్టరీ కాబట్టి 800 ఉద్యోగాలు కూడా ఆడవారికి మనం. అది కూడా కండిషన్ ఒక లైన్ రాశాను. 800 మంది కూడా నర్సీపట్నం నియోజకవర్గాలకే రాశారు. అలాగే విశాఖపట్నం నుంచి తిరుగుపాటి నుంచి వచ్చేస్తారు, విజయనగరం నుంచి ఇస్తారు, వాళ్ళందరూ వచ్చేసి మనకు ఉద్యోగం పోతాయి. నర్సీపట్నం నియోజకవర్గం వాళ్ళకి 800 మందికి ఇవ్వాలి అని కండిషన్ పెట్టి 25 ఎకరాలు ఇచ్చాను. అప్పుడే రెడీ అయిపోతుంది. పండగ ఏం చేస్తే శంకుస్థాపన అయిపోతే అది ఫ్యాక్టరీ అయిపోతుంది. దాంట్లో 800 మంది ఉద్యోగాలు వస్తాయి. మాకే పడదు కదా, అందులో బస్ ఫ్రీ ఎందుకు రావడానికి. మా తల్లి అమ్ముకొని మా మగవాళ్ళు సిటీ అమ్ముకోలేము. మన విజయనగరంలో మగోడు టికెట్ తీసుకొని బస్సు ఎక్కాడమ్మా. టికెట్ తీసుకొని ఒక ఆడవాళ్ళు వచ్చి లే అమ్మ అదే మనం టికెట్ తీసుకున్నానంటే చంద్రబాబు నాయుడు మా ఆడవాళ్ళు బస్సు ఎత్తి నేను టికెట్ తీసుకున్నావా లేదా, నేను లేకనన్నాడు. జోడు తీసుకొచ్చింది. అలా కొట్టడం బాగుంటుంది, తిట్టినా పడేది కొట్టొద్దమ్మా, బాగోదు కదా అంతానా. అంటే బస్సులు ఫ్రీ. మాట్లాడబడి ఎంత 20 నిమిషాలు జర్నీ, మళ్ళీ సాయంత్రం వచ్చి అది కూడా 800 మంది ఉద్యోగాలు అంటే 800 కుటుంబాల నుంచి ఒక్కొక్క కుటుంబం నుంచి ఒక అమ్మాయిని తీసుకున్నాం. మళ్ళీ కుటుంబానికి ఇద్దరు కాదు, కుటుంబానికి ఒకరు అంటే 800 కుటుంబాలు పనిచేస్తాయి. లేకపోతే మా నాయకు వచ్చి మా ఇంట్లో 2 ఇవ్వండి, మా ఇంట్లో 3 అంటారు. అలాగే కుటుంబానికి ఒక ఉద్యోగం, అలాగే 800 కుటుంబాలకి అవకాశం వస్తాయి. అలాగే మనం ప్రయత్నం చేస్తున్నాం. దానికి ఉపయోగించుకోవాలా, తేలిగ్గా తీసుకోకండి, అసమస్యగా తీసుకోకండి. ఒకవేళ దీంట్లో ఒకరిద్దరు రాకపోయినా మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ ఇక్కడే ఇదే ప్లేస్ లో మళ్ళీ ఇంటర్వ్యూ అవుతుంది కాబట్టి దానికి ట్రైనింగ్ ఇవ్వండి. ఇంటర్మీడియట్ కోవద్ది, వదిలేస్తామా, మళ్ళీ రాస్తాం, పోరాడతాం, మళ్ళీ పోయింది 3వ రాస్తాం. ఎందుకు రాస్తాం, పట్టుదలకి వెళ్ళాలని. అలాగే ఇంటర్వ్యూలు కూడా ఒకసారి పోటీ మనం నిలిచిపడవసరం లేదు. మళ్ళీ 3 నెలల తర్వాత ఎందుకు రాదు, మొదటి ఇంటర్వ్యూలో అనుభవం వచ్చింది, 2వ ఇంటర్వ్యూలో ఎందుకు రాదు పట్టుదల వస్తే అందరికీ వస్తే